పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుకి పోలవరం ప్రాజెక్టులకి పెద్ద ఎత్తున బడ్జెట్ ఇచ్చారు. అదే రకంగా తెలంగాణలో ఒక ప్రాజెక్టుకి డబ్బులు ఇస్తారని చెప్పారు. నేషనల్ ప్రాజెక్టుగా ప్రకటించి చేస్తారన్నారు. అక్కడ ఇచ్చినట్టుగా మరి ఇక్కడ కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పుడు పెండింగ్లో ఉంది, పని మొదలైంది. ఆ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయించి దానికి కూడా బడ్జెట్ ఇవ్వమని మేమంతా ముఖ్యమంత్రి గారు అడిగారు, మేము కూడా అడిగాం. దీనికి బడ్జెట్ ఎందుకు ఇవ్వటం లేదు, దానికి ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఈ మంత్రులు కిషన్ రెడ్డి గారు, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయటం లేదు? మీరు వీటికి బడ్జెట్ రాకుండా గత 10 సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ 11 సంవత్సరాలు దాటిపోతుంది, మీరు ఎందుకు బడ్జెట్ తేవటం లేదు? ఈ బడ్జెట్ తేలినటువంటి బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అర్హత ఉందా? రైల్వేలకు సంబంధించి బడ్జెట్ సర్వేలు మాత్రమే జరుగుతున్నాయి. సర్వేలకు కూడా సరిగ్గా బడ్జెట్ రిలీజ్ చేయకుండా, కొత్త లైన్లు ఇవ్వకుండా, పక్క రాష్ట్రంలో అదే రకంగా బీహార్ రాష్ట్రంలో ఆ 2 రాష్ట్రాల్లో మీకు ఆక్సిజన్ లాగా మీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి బడ్జెట్ అక్కడ ఇస్తున్నారు. మరి ఇక్కడ రైల్వేకి కానీ నేషనల్ హైవేలకు కానీ ఎందుకు కొత్త ప్రాజెక్టులకి బడ్జెట్ ఇవ్వటం లేదు? ఎందుకు నేషనల్ హైవే కొత్త ప్రాజెక్టులు తీసుకోవటం లేదు? సర్వే మొదలుపెట్టి ఎందుకు పక్కన పడేశారు? బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీరు తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచి మంత్రులు అయ్యారు, మీరెందుకు ప్రయత్నం చేయటం లేదు? ముందు వీటి మీద ఒక శ్వేతపత్రాన్ని మీరు విడుదల చేయండి. మీరేం చేస్తున్నారో ప్రజలకు చెప్పండి. అప్పుడే తెలంగాణ ప్రజల దగ్గర ఓట్లు అడిగేటటువంటి నైతిక హక్కు మీకు ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఇప్పుడు వచ్చిన 8 సీట్లు కూడా రావు. రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన సీట్లు కూడా రేపు వచ్చే ఎన్నికల్లో రావు. ఎందుకని? మీరు ఏ రకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం తెలంగాణ రాష్ట్రానికి చేయటం లేదు కాబట్టి వచ్చే సమస్య లేదని మేము వారికి సవినయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమాలన్నింటినీ పరిష్కారం చేయడానికి కావలసిన నిధులు విడుదల చేయాలని అడగటం జరుగుతుంది. ఇది బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇక బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ గెలిచిన 2వ రోజు ప్రభుత్వం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం దిగిపోవాలి, రేవంత్ రెడ్డి అర్హుడు కాదు, రేవంత్ రెడ్డి పోవాలి, రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే సంగతి కూడా మర్చిపోయి నోటికొచ్చినట్టుగా ఆ నలుగురే మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు, హరీష్ గారు, కవిత గారు. ఆ పార్టీలో ఎవరు లేరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఈ నలుగురు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గౌరవాన్ని, మర్యాదని తీసేయాలని, అధికారం మా చేతుల నుంచి పోయింది మళ్ళీ రావాలని ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్, బూతులతో సంప్రదించే విధంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు నిర్మాణాత్మకంగా సలహాలు ఏమన్నా ఇస్తే వాటిని అన్నింటినీ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్య వరంగల్లో ఏ మీటింగ్ హరి పెట్టేది? బీఆర్ఎస్ పార్టీ పెట్టిన రజతోత్సవ సభలు పెడుతున్నారని ప్రతి
పార్లమెంటులో ప్రతి అసెంబ్లీలో గోడల నిండా రాస్తున్నారు ఆ మీటింగ్ రావాలని. ఓకే, ప్రతిపక్ష పార్టీ మీటింగ్ పెట్టుకునే హక్కు మీకు 100% ఉంది. అధికార పార్టీ వాళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడే హక్కు కూడా ఉంది. కానీ మీరు ఏం చేస్తున్నారు? తెలంగాణలో ప్రజలు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని గోబెల ప్రచారం చేస్తున్నారు. ఇవాళ తెలంగాణలో ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఇంకా 10 సంవత్సరాలు అధికారంలో ఉండాలని కోరుకుంటుంటే మీరు అబద్ధాన్ని, ప్రజల అభిప్రాయానికి విరుద్ధమైన ఆలోచనని, గోబెల ప్రచారాన్ని చెప్పిందాన్నే చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మేము ఎందుకో రేవంత్ రెడ్డిని ఇంకా 10 సంవత్సరాల అధికారంలో ఉండాలని కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారో, మేము ఇప్పటి వరకు ప్రజలకి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ఒక శ్వేతపత్రాన్ని మీ మీటింగ్ కంటే ముందే మేము విడుదల చేస్తాం. మరి మీరు మీ 10 సంవత్సరాల్లో మీరు ఏమి చేశారో శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. రేపు వరంగల్లో జరిగే మీటింగ్లో మీరు ఏమి చేస్తారో కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. మేము ఇప్పటి వరకు ఈ సంవత్సరంన్నరలో చేసిన పనుల మీద, అది ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, 200 యూనిట్స్ కరెంటు కానివ్వండి, 500కి గ్యాస్ సిలిండర్ కానివ్వండి, లేక పేద ప్రజలకు 10 లక్షలు కానివ్వండి, సన్న బియ్యం పేద ప్రజలకు ఇవ్వటం కానివ్వండి, లేక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకి సమీకృత గురుకుల పాఠశాలలు పెట్టి 11,000 కోట్ల రూపాయలు ఇవ్వటం కానివ్వండి, 6,000 కోట్ల రూపాయలు విడుదల చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగులు 5 లక్షల మందికి లోన్లు ఇవ్వటం కానివ్వండి, సెక్రటేరియట్లో మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి ప్రజల్ని స్వేచ్ఛగా రానివ్వటం గురించి కానివ్వండి, ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేయటం కానివ్వండి, యువకులకి 60,000 ఉద్యోగాలు ఇవ్వటం కానివ్వండి, మహిళలకి పెట్రోల్ బంకులు ఇవ్వటం కానివ్వండి, మహిళలకి సోలార్ ప్రాజెక్ట్స్ ఇవ్వటం కానివ్వండి, మహిళలకి రైస్ మిల్లులు ఇవ్వటం కానివ్వండి, మహిళలకి గోడౌన్స్ కట్టడం కానివ్వండి, ఇవన్నీ ఇచ్చినవి కాకుండా వచ్చే 4 సంవత్సరాల్లో ఏం చేస్తామో మేము శ్వేతపత్రం ఇస్తాం, మీరు శ్వేతపత్రం ఇవ్వండి. మీ 10 సంవత్సరాల్లో బంగారు తెలంగాణ చేస్తారని మీరు చేసినవన్నీ మీరివ్వండి. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే మీరేం చేస్తారో చెప్పండి. మేము ఈ అధికారంలోకి వచ్చి ఏం చేశామో, మళ్ళీ 4 సంవత్సరాలు ఏం చేస్తామో చెప్తాం.